మిత్రులారా నమస్తే. నేను మీ ప్రసాద్ మూర్తి. రేవంత్ రెడ్డి బలహీనపడుతున్నాడా? రేవంత్ రెడ్డి అంతర్గతంగాను లేదా బయటి వారితోనూ ఇబ్బందులు పడుతున్నాడా? ఏమైనా చిక్కుల్లో చిక్కుకున్నాడా? ఆ సమస్యలని తాను పరిష్కరించలేనటువంటి తీవ్రమైనటువంటి సమస్యలుగా అవి పరిణమిస్తున్నాయా? ఈ మధ్యకాలంలో రాజకీయ వర్గాల్లో మీడియాలో చాలా వైరల్ అవుతున్నటువంటిది ఏమిటయ్యా అంటే, రేవంత్ రెడ్డి పూర్తిగా తన పదవీ కాలాన్ని నిర్వహించగలడా, లేకపోతే మధ్యలోనే అతనికి ఏమైనా గండం ఉందా అనేటటువంటిది ఈ మధ్య బాగా చర్చ. నిన్న రాధాకృష్ణ గారు కూడా ఆయన కాలంలో ఆంధ్రజ్యోతిలో ఆయన రాసినటువంటి ఆ కాలం చూసిన చాలామంది పత్రికల్లో మేధావులు విశ్లేషకులు మాట్లాడుతున్నటువంటి మాటలు, రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నటువంటి మాటలు చూస్తే రేవంత్ రెడ్డి ఏదో ప్రమాదంలో ఉన్నట్టుగా అనిపిస్తుందన్నమాట మనకి. కానీ మిత్రులారా, ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి. రేవంత్ రెడ్డికి ఏ విధంగా ప్రమాదం వాటిల్లుతుంది? ఒకటి చాలా కీలకమైనటువంటి విషయం ఏంటంటే, ఆయన పార్టీలోనే ఆయనతో పాటే ఉండి, ఆయన మంత్రివర్గంలో సభ్యులుగా ఉండి, ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకులే ఒకవేళ ఆయనకు ఎదురు తిరుగుబాటు చేసి ఒక వర్గం వారు పార్టీని చీల్చివేసి వేరొక పార్టీలోకి చేరిపోతే, ఉదాహరణకి బీఆర్ఎస్లోకి చేరిపోతే, శివసేనలో మహారాష్ట్రలో శివసేన ఏకనాథ్ షిండే చీలిపోయినట్టుగా చీలిపోతే అప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ప్రమాదం రావచ్చు. అలా ఉందా పరిస్థితి? ఇప్పుడు అలాంటి పరిస్థితి ఉందా? అందరూ ఊహాగానాలు. ఒక్కటి మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి, ఊహాగానాలు ఎప్పుడు కూడా రాజకీయ ఊహాగానాలని అసలు కూడా నమ్మకూడదు. ఇంత ఉంటే మనకి చింతాకంత ఊహ ఉంటే దాన్ని మేరు పర్వతం అంతగా చూపిస్తారు మీడియా వాళ్ళు. కాబట్టి ఇక్కడ ఒక మాట, నా మాట అన్ని చోట్ల చల్లటం లేదు అని రేవంత్ రెడ్డి అన్న మాటను పట్టుకొని లాగి పీకి కోడిగుడ్డికి ఈకలు పీకినట్టుగా పీకి దీన్ని పెద్ద చేసి చూపిస్తున్నారు. రేవంత్ రెడ్డి స్వయంగా తన పార్టీలో తన నాయకులతోనే ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు అనేటటువంటిది ఒక పెద్ద చిత్రీకరణ అనేటటువంటిది జరుగుతూ ఉందన్నమాట. దీన్ని బట్టి రేవంత్ రెడ్డికి ప్రమాదం ఏమైనా ఉందా అంటే, ఆ శివసేన మహారాష్ట్రలో శివసేన షిండే చేసినట్టుగా తిరుగుబాటు చేసేంత ధైర్యము, దమ్ము, అంత వర్గము, అంత బలం ఉన్నటువంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఉన్నారా? రేవంత్ రెడ్డికి రోజు రోజుకి ఇమేజ్ పెరుగుతూ ఉంది. అఫ్కోర్స్ మనకంటే చిన్నవాడు, మనకంటే తర్వాత వచ్చాడు పార్టీలోకి, మనం ఎప్పటి నుంచో దశాబ్దాలుగా పార్టీలో కష్టపడి పని చేస్తున్నాము అని చెప్పి కినుక కొంత ఉండవచ్చు వృద్ధ నాయకులకి, సీనియర్స్తో ఎప్పుడూ బెడదే. వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా ఆ విధమైనటువంటి ప్రమాదాన్ని ఎదుర్కొన్నాడు. ఆయన చాలా తెలివిగా వాళ్ళందరినీ కూడా అదుపులో ఉంచి ఆయన తన ఆధిపత్యాన్ని కాపాడుకోగలిగాడు. రేవంత్ రెడ్డి మరి అంత నిపుణత, అంత చాతుర్యము, అంత సాహసము, అంత రాజకీయ విజ్ఞత ప్రదర్శిస్తాడా, తట్టుకుంటాడా లేదా చూడాలి. కానీ ప్రస్తుతానికైతే ఆయన మీద తిరుగుబాటు చేసేటటువంటి ఇద్దరు ముగ్గురు, ఉదాహరణకు ఒక్కరినైనా చూస్తే వాళ్ళ వెనక కనీసం ఒక 15 మంది ఎమ్మెల్యేలు ఉండాలి. అట్లాంటి వాళ్ళు ఇదిగో నా వెనక ఇంతమంది ఉన్నారు నా వర్గం అని మనం కనీసం ఊహించి చెప్పగలిగేటటువంటి పరిస్థితి ఉందా? లేదు. సరే, దాన్ని ఆ విధంగా అది కాదయ్యా, అది కాదు. మరి ఏ రకంగా రేవంత్ రెడ్డికి ప్రమాదం అంటే, అసలు రేవంత్ రెడ్డి అసమర్థుడు, రేవంత్ రెడ్డి అన్ని పనులు సక్రమంగా చేయలేకపోతున్నాడు, రేవంత్ రెడ్డి నిర్ణయాలు తీసుకోవడమే కానీ దాన్ని అమలు చేయలేకపోతున్నాడు, రేవంత్ రెడ్డి అవినీతి ఆరోపణలు చేశాడు, ఫోన్ ట్యాపింగ్ అన్నాడు, కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి అన్నాడు, అదన్నాడు ఇదన్నాడు అని చెప్పి వాళ్ళలోనే నిన్నగాక మొన్న మల్లన్న ఏదో మాట్లాడితే ఆయన్ని సస్పెండ్ చేశారు పార్టీ నుంచి. అలాగా చాలామంది సీనియర్లకి బహుశా ఒక అభిప్రాయం ఏమన్నా ఉందేమో రేవంత్ రెడ్డి మీద. వాళ్ళకి ముఖ్యమంత్రి కావాలన్నటువంటి కోరిక ఉంటుంది, ఎలాగూ చాలా గాఢమైన కోరిక ఉంటుంది. అరే మనం ఎప్పటి నుంచో ఉన్నాం, వీడొచ్చాడు నిన్నగాక మొన్న అనేటటువంటిది ఎలాగూ ఉంది. సమయం దొరికితే దెబ్బ వేయడానికి కూడా వాళ్ళు ఎలాగూ రెడీగా ఉంటారు. కానీ ఇప్పుడు నిజంగా అంత ఫెయిల్ అయ్యాడా రేవంత్ రెడ్డి? ఆయన చేస్తున్నటువంటి పనుల్లో
అలాగే ఆయన చేసినటువంటి అవినీతి ఆరోపణలు, జరుగుతున్నటువంటి పనులు, వీటిల్లో ఎక్కడ చేసినటువంటి వాగ్దానాలు అమలు చేయడంలో కానీ, జరుగుతున్న కార్యకలాపాల్లో, ప్రభుత్వపు పనుల్లో ఆయన నిపుణత ప్రదర్శించడం, రాజకీయ చతురత ప్రదర్శించడం, వేగాన్ని ప్రదర్శించడం, వీటిల్లో ఎక్కడైనా ఫెయిల్ అయ్యాడా? ఇవంటే అంతగా టోటల్ ఫెయిల్యూర్ మనకి కనిపించడం లేదన్నమాట. అంటే పత్రికల వాళ్ళు, మీడియా వాళ్ళు, రాజకీయ విశ్లేషకులు ఎలాగూ రాజకీయ ప్రత్యర్థులు ఎలాగూ ఊహాగానాలు వైరల్ చేస్తారు, ప్రచారం చేస్తారు. ఇక అయిపోయింది రేవంత్ పని అయిపోయిందని చెప్పి. దానికి కొంతమంది సీనియర్లు కూడా పరోక్షంగా అగ్నికి ఆజ్యం పోసినట్టు పోయొచ్చు. కానీ నిజంగా మొత్తం భారతదేశంలోనే కాంగ్రెస్ గవర్నమెంటు, కర్ణాటక గవర్నమెంట్ చేసినప్పటికీ క్యాస్ట్ సెన్సస్ కులగణన ఇక్కడ చేసి చాలా ధైర్యంగా, సాహసంగా దాన్ని బేసిగా బిల్లులు పెట్టి దాన్ని చట్టం చేయడానికి ఇప్పుడు ప్రయత్నం చేస్తూ, దాని ఆధారంగా బీసీలకి విద్యా ఉపాధి రంగాల్లో 42% కావాలని, స్థానిక బాడీల్లో 42% రిజర్వేషన్ పెట్టాలని ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. వాటికి సంబంధించినటువంటి బిల్లులకు చట్టరూపాన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అలాగే సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి బిల్లును కూడా చేశాడు. దానికి సంబంధించి కూడా చట్టం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. చాలామందికి ఆదర్శంగా ముందుకు వెళ్తున్నాడు రేవంత్ రెడ్డి. సో ఇంత త్వరగా ఆయనకి ప్రమాదం ఉందా? ఆయన వాగ్దానాలు అమలు చేయటం లేదా? ఆయన తలపెట్టినటువంటి కార్యక్రమాలను అమలు చేయడంలో చిత్తశుద్ధి చూపించడం లేదా? అంటే అంతగా వైఫల్యం మనకి కనిపించడం లేదు. మీడియా కథనాలు, మీడియా ఊహాగానాలు, రాజకీయ ప్రత్యర్థులు చేస్తున్నటువంటి ప్రచారాలు, ఇవన్నీ కూడా ఇలా ఉంటాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ ఎప్పుడు అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటుంది. అది సహజం. 10 ఏళ్ళు అధికారంలో ఉంది కాబట్టి ఈ పార్టీ ఎప్పుడు రేవంత్ రెడ్డి ముందు పడిపోవాలి, తర్వాత మరొకడెవడో ముఖ్యమంత్రి కావాలి. కాంగ్రెస్లో చరిత్ర అంతా చూస్తే ముఖ్యమంత్రుల్ని మార్చడం అనేటటువంటిది కాంగ్రెస్ పార్టీకి అలవాటైనటువంటి విషయమే. కాబట్టి రేవంత్ రెడ్డిని మార్చేయడం అనేటటువంటిది మెయిన్ టార్గెట్గా బీఆర్ఎస్ వాళ్ళకు ఉండొచ్చు, బీజేపీ వాళ్ళకు కూడా ఉండొచ్చు. తర్వాత ఆటోమేటిక్గా వేరే ముఖ్యమంత్రి వస్తే కాంగ్రెస్ని ఏదో విధంగా భ్రష్టు పట్టించి ఆ ప్రభుత్వాన్ని కూల్చేయాలని చెప్పి గోతిగాడి నక్కల్లాగా ప్రత్యర్థులు ఎదురు చూస్తూ ఉండొచ్చు. అది ఎలాగో ఉంటుంది. కాకపోతే కాంగ్రెస్ పార్టీని ఇప్పటికిప్పుడు చీల్చేటటువంటి పని బీజేపీ పెట్టుకుంటుందా అంటే, ఇప్పటికే చాలా చరిత్ర మూటగట్టుకుంది బీజేపీ. చాలా రాష్ట్రాల్లో అక్కడ అధికారంలో ఉన్నటువంటి పార్టీలని చీల్చేసి ఎమ్మెల్యేలని తమ వైపు లాక్కొని ఈడీ, సిబిఐ, ఇట్లా ఇన్కమ్ ట్యాక్స్ ఈ సంస్థలన్నింటినీ కూడా కొంతమంది మీద ఎగదోలి వాళ్ళని భయభ్రాంతులను చేసి చిక్కుల్లో పెట్టి అవినీతి ఆరోపణల్లో కూరుకుపోయేటట్టు చేసి వాళ్ళని తమ వైపు లాక్కునేటటువంటి చరిత్ర వాళ్ళకి ఎప్పటి నుంచో ఉంది. సేమ్ మహారాష్ట్రలో కూడా అలాగే చేశారు. ఇట్లా పార్టీని చీల్చి అలా చేయడం అనేటటువంటిది ఇప్పటికిప్పుడు బీజేపీ అట్లా చేస్తుందని మనం అనుకోవడానికి అవకాశం లేదు. బీజేపీ ఆచితూచి అడుగు వేస్తుంది. అలాగే బీఆర్ఎస్, బీజేపీ చేతులు కలిపి ఏదో మాయ చేస్తారు, మ్యాజిక్ చేస్తారంటే ఇప్పుడప్పుడే బీజేపీ చెంతలోకి వెళ్ళి, బీజేపీ ఒడిలోకి వెళ్ళి తన అస్తిత్వాన్ని బీఆర్ఎస్ కోల్పోవడానికి కూడా సిద్ధంగా ఉండదు. అలాగే బీఆర్ఎస్ని పక్కనకు లాక్కొని తమ రాజకీయ ప్రాబల్యం పెరుగుతున్నటువంటి రాజకీయ ప్రాబల్యంలో వాళ్ళకు కొంత వాటా ఇవ్వాలని బీజేపీ అనుకోదు. ఇవన్నీ రాజకీయపరమైనటువంటి అంశాలే. కానీ రేవంత్ రెడ్డి టోటల్గా ఫెయిల్ అయ్యాడు అనేటటువంటి వార్తని ఆయన ఫెయిల్యూర్ కాదు, ఈ సోకాల్డ్ మీడియా, రాజకీయ ప్రత్యర్థులు, రాజకీయ విశ్లేషకులు సాగిస్తున్నటువంటి ఊహాగానాల చిత్రమే తప్ప ఇది వాస్తవ చిత్రము కాదు అని ప్రస్తుతానికి అనిపిస్తుంది. అయితే ఏమీ లేదా, రేవంత్ రెడ్డికి ప్రమాదం లేదా అంటే, చరిత్ర పొడవున సింహాసనం మీద కూర్చున్న ప్రతి రాజు కూడా నిరంతరం ప్రతిక్షణం ప్రమాదాన్ని ఎదుర్కొంటూనే ఉన్నాడు. ఎన్నోసార్లు, ఎన్నో సందర్భాల్లో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అలాగే ఒక ముఖ్యమంత్రి కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు, ఎవరైనా సరే తన పదవిని కాపాడుకుంటూ ఉండాలి, ప్రభుత్వాన్ని కాపాడుకుంటూ ఉండాలి, తాము చేసినటువంటి వాగ్దానాలని నిలబెట్టుకుంటూ ఉండాలి, ప్రజల్లో తమ ఇమేజ్ పడిపోకుండా నిరంతరం కూడా తమను తాము రక్షించుకుంటూ ఉండాలి. ఇంత మెలకువగా, ఇంత జాగరూకతతో, ఇంత కాన్షియస్తో ఒక రాజకీయ నాయకుడు మెలగాలి.
మరి అంత ఓపిక, అంత సహనం, అంత చతురత రేవంత్‌కి ఉందా అంటే, ఎన్నో డక్కెముక్కీలు తిని వచ్చాడు. ముఖ్యమంత్రి పదవికి దూసుకుంటూ వచ్చాడు. సరే, దాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ఆయనదే. కాపాడుకుంటే ఆయన మరి కొంతకాలం నిలబడతాడు. లేదు, డీలా పడి నేనేమి చేయలేకపోతున్నాను, నాకెవరో సహకరించట్లేదు అని చెప్పి ఇలాగ ఓపెన్‌గా మాట్లాడడం వల్ల తనను తాను పలచన చేసుకోవడం, తనను తాను నీరుగార్చుకోవడం, శత్రువు చేతికి ఒక అస్త్రం ఇచ్చినట్టు అవుతుందన్నమాట. కాబట్టి రాజకీయ నాయకుడు ముఖ్యంగా చాలా ముఖ్యమైనటువంటి పదవిలో ఉన్నటువంటి వ్యక్తి ఎప్పుడు ఏం మాట్లాడుతున్నాం, ఏ సందర్భంలో ఎలాంటి మాట వదులుతున్నాము అనేటటువంటిది చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడాలి. ఒక్క చిన్న మాట మాట్లాడాడు, అన్ని పనులు సాగటం లేదు, నాకు చాలామంది సహకరించడం లేదు కొంతమంది అనే ఒక చిన్న మాటని ఆయన అధికారులను ఉద్దేశించి అన్నాడా, లేదా ఒక డిపార్ట్మెంట్ని ఉద్దేశించి అన్నాడా, ఏదైనా ఆ ఒక్క మాటను పట్టుకొని ఎంత చేశారో చూడండి ఇదంతా కూడా. అందుకనే చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే నా ఉద్దేశం ప్రకారం రేవంత్ రెడ్డికి ఇప్పటప్పటే ప్రమాదం ఏమీ లేదు. కాకపోతే ఆయన ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు నిలబెట్టుకోవాలి, ఆయన చేస్తున్నటువంటి పనుల్లో చిత్తశుద్ధి కనపరచాలి, రాజకీయ ప్రత్యర్థుల్ని నిరంతరం ఎదుర్కొంటూ ఉండాలి. ముప్పేటగా ఆయన యుద్ధం ఇలా సాగితేనే తప్ప ఆయనగా ఆయన అస్తిత్వాన్ని కాపాడుకోలేడు. లేకపోతే మళ్ళీ కథ మామూలే అవుతుందన్నమాట. చూద్దాం, తెలంగాణలో చాలా ఆసక్తికరమైనటువంటి పరిణామాలే జరగవచ్చు. ఇదిగో ఇవాళ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ఉంది. ఆంధ్రప్రదేశ్లోను తెలంగాణలో కూడా ఊహాగానాలు, ఎగ్జిట్ పోల్స్ చూస్తే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిచేటటువంటి అవకాశం లేదని చెప్పి చాలామంది చెబుతున్నారు. ఎగ్జిట్ పోల్స్లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో ముఖ్యంగా దీన్ని పెద్ద రిఫరెండంగా మార్చాలని చెప్పి బీజేపీ వాళ్ళు కూడా చాలా ప్రయత్నాలు చేశారు. ఈ ఎన్నికని రెఫరెండంని 14 నెలల పాలన మీద రెఫరెండంగా మేము చెప్తాము, నువ్వు చెప్తావా అని చెప్పి వాళ్ళు అంటున్నారు. దీని మీద కూడా చాలా పెద్ద రాజకీయం చేయొచ్చు, రాజకీయ దుమారం రేగొచ్చు, ఏవైనా చేయొచ్చు. సో ఈ గండం నుంచి ఎట్లాగా బయటపడతాడు రేవంత్ రెడ్డి? నిజంగా రేవంత్ రెడ్డికి ఒక గండం అంటూ వచ్చిందా, లేకపోతే ఈ సోకాల్డ్ ఇది కల్పితమైనటువంటి గండమా, సుడిగుండమా? ఏది ఏమైనా రేవంత్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి, ఆయన పదవి, ఆయన రాజకీయ భవిష్యత్తు ఇప్పుడు పెద్ద వార్తలో, చర్చల్లో ఉందండి. చూద్దాం ముందు ఆయన ఏ విధమైనటువంటి చర్యలు చేపడతాడు తనను తాను కాపాడుకోవడానికి, తన ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి, అలాగే అధినాయకుల మనసును కూడా గెలవడానికి. రాహుల్ గాంధీతో చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయని చాలామంది చెప్తారు. రాహుల్ గాంధీతో ఈయన బాంధవ్యం, ఈయన టర్మ్స్ చెడిపోతున్నాయని చెప్పి కొంతమంది, ఇవన్నీ కూడా మనం ఊహాగానాలే కదా పత్రికలో చూసినాయి. వీటిని అన్నింటినీ కూడా తట్టుకొని తనను తాను ఎలా నిలదొక్కుంటాడు రేవంత్ రెడ్డి అనేటటువంటిది మనం ఎదురు చూడాల్సినటువంటి విషయం. థ్యాంక్ యూ మిత్రులారా.